4 kg మాకేనా రా నువ్వు బాల్ వికెట్ కొట్టుకుంటే ఫస్ట్ బుక్ చేయి చెప్పిన మాట ఇచ్చినా అంతే ఇక ట్రైనింగ్ డేంజర్ స్మైలీ 1 2 3 4 డేంజర్ స్మైలీ 1 2 3 4 8 6 ఏ అవన్నీ వద్దు అదొక్కటే అన్నా అన్నా హర్న్ ఐస్ క్రీమ్ अस्सलाम वालेकुम खैरियत अल्हम्दुलिल्लाह హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మాకు ఒకటి నౌకా టోర్నమెంట్ అలా 24 టోర్నమెంట్ మ్యాచ్ ఉంది. ఆపరేట్ కదా నువ్వు ఎంపైర్ బ్రో. సంజయ్ స్టోనీస్కి వస్తే వేరే ఉంటున్నా మాకి అరే వీడు ఇట్లా చేస్తుండే ఆయన మొత్తం మూతిలో పెట్టాక రా దూరం వస్తుంది. మంచిది ఇస్తే నేను మధ్యలో పెడతాడు ముద్దురా బాబు ఇంటర్వ్యూ అన్న ప్లీజ్. ఏం ఇంటర్వ్యూ అన్నా రమ్మంటే ఆస్కి రమ్మని మ్యాచ్ 2 రన్లకు అవుట్ అయింది. మ్యాచ్ ఒకటే రన్ అవుట్ అయితే లేకపోతే సున్నా అంతే. వాళ్ళ మనమే అదే థ్యాంక్ యూ. ఇంకేంది ఏడా ఏముంది చెప్పు ఏంది వస్తున్నా చూస్ టు బ్యాట్ ఫస్ట్ బ్యాటింగ్ ఫస్ట్. ఎప్పుడు రా ఓపెనింగ్ భయా. బ్యాడ్ బ్యాడ్ బ్యాడ్. బౌలర్ వచ్చిన అనుకున్నారా వస్తాడు అనుకున్నా. లాస్ట్ బాల్.
4 కేజీ మాకేనా వాళ్ళు వికెట్ కొట్టుకుంటే ఫస్ట్ బుక్ చేయి చెప్పిన మాట ఇచ్చిన అంతే ఇక ఇంకో ఆఫర్ అరే అది నీకు ఆఫర్ రా 4 కేజీ మాకేనా నీకు వే ఇస్తలేడు వే ఇస్తలేడు ఇగో ఓయ్ 100 ఉంది స్కోర్ ఆడు అదే కరవ వచ్చినా 30 అవుతుంది మిడిల్ అది వీడియోగ్రాఫర్ అయితే వెయిట్ షూట్ అవుట్ ఉంది It's raining. पानी पड़ रहा पूरा वर्षम पड़ती నీది స్క్రీన్ మీద వస్తుంది కింద నాది వస్తుంది తీసుకోపో మరి మేనేజర్ సంపు कहाँ है అరే అందుకే జల్దీ ఫోన్ చేసిన అప్పుడే సమోసా లంచ్ ఉందిరా లంచ్ ఎవరు తింటాడు అయ్యా నేనే తింటా తినమలేదు ఎవడు మళ్ళీ ఖరాబ్ అయిపోతే మమ్మీ దిగుతున్నాను ఇంట్లో కూడా రానియదురా మళ్ళా టిఫిన్ చేస్తే చూడాను తినలే ఆనందింలే తిన్నా నేను 2 వేలు కానీ లంచ్ పిల్లతున్నాడు అమ్మా పిల్లలు డేటులు పిల్లలతో తక్కువ తిరుగుంటారా గుడిచిపోకుండా తినేశారు అప్పుడప్పుడు రైట్ ఏం కాదు నాకు ఓన్లీ డ్రింకే డేంజర్ స్మైలీ 1 2 3 4 డేంజర్ స్మైలీ 1 2 3 4 8 6 అవన్నీ వద్దు అదొక్కటే అన్నా అన్నా హర్నైస్ క్రీమ్
2000 ఎక్కువ 2000 చాలు సార్ 2000 ఫస్ట్ అందరు 1000 అది 2000 అందరు నేను వసూలు చేస్తా తక్కువ తీసుకో 600 వచ్చినాయి 600 అన్ని ఉంచుకో అందరే ఉన్నాయమ్మా ఎక్కువ లేవు ఇంకెవరు ఎవరు లేరు ఎట్లా ఇగో అన్సోల్డ్ ప్లేయర్ అదే 300 దగ్గర పెట్టినా ఇంకొందుకైనా ఓ పావు 300 లాస్ అయింది నీకే నీకురా అది పెట్టినావు కదా రిజిస్ట్రేషన్కి ఎవరు కట్టిండు నేను తీసుకున్నా అలాగెళ్ళి ఫస్ట్ పేమెంట్ కొట్టిగా పేమెంట్ ఆ మమ్మీ దగ్గర ఉంది నీ అకౌంట్లో కొడితే నువ్వు ఖర్చు చేసుకుంటావు అని కొడతలే పేమెంట్ నీకు అబ్బా అవు అందుకో నాది కూడా పెట్టుకుంటలే అది నా ఐస్క్రీమ్ ఏం లేదు పొడిచి వాన పడ్డది మళ్ళీ మ్యాచ్ చూస్తూనే ఉంటాను టూటే పెట్టు అంతే అస్సలు ఉన్నాయి చూడు నా దాంట్లో చెప్పు ఒకటే పెట్టు మ్యాచ్ గుడిచిపోయింది అనేది ఒకటే పెట్టు ఓకే జిమ్ కా వస్తారా మళ్ళా పని నైట్ 8:30 అట్లా సరే రైట్ తింటావన్నావు కానీ ఇప్పుడే ఇంత జల్ది ఏం రాను నేను కూడా 7:30 బాయ్ రైట్ రైట్ పానీపడ మ్యాచ్ ఆగిపోయింది 45 కొట్టామా సార్ నువ్వు ఎన్ని 20 15 ఏమో కొట్టాం 11 ఏమో కొట్టాం ఒకటే 11 12 విషయం క్యాబ్ మర్చిపోయింది మచ్చా ఎవరది విషయం విశాల క్యాప్ రైట్ అన్నా బాయ్ మామ ఏడుకోతుర్రా బాబు అరుణ్ ఓ బాబు ఏడికి ఓకే ఓకే తింటున్నా లంచ్ తెచ్చింది మనోడు తినేదాం మ్యాచ్ క్యాన్సిల్ అయిపోయింది ఇక్కడికైనా అయిపోయింది బ్రో చాలా అయినా కానీ కుచ్ తో దిక్కు రहा इधर లంచ్ చలో మ్యాచ్ అయితే ఏం కాలేదు జిమ్కి వెళ్దాం ఎప్పుడు దాకా వస్తానా 7:30 పోతాం 8 అయిపోతుంది లంచ్ చేయలేదు దాన్నా ఇగో కొంచెం తినేసి ఇక కాప్స్ కొద్దిగా ఫైబర్ వేసుకొని వచ్చి దాన్ని తిందామంటే ఆతో ఎట్లా చూస్తుండు కూడా ఎట్లా వస్తావా మరి దా చివరికి వస్తున్నా 3 hours later ఇదికే టైం అవుతుందిరా అంటే ఇంకా కాఫీ అంట అన్సోల్డ్ రిటైన్ పాంచదార ఎవరు చెప్పిండు కథలు దిగక రాను అరే పాంచదారే రా కాదు అంతే రా ప్లేయర్ కి నీకు చూపెడతా లిస్ట్ నేను 6:30కి వచ్చిన రైడ్కి 6:30 కాదు 6:20కి వచ్చిన లేదు అంత రేట్ రాలేదు ఆ? అంత ముందు రాలేదు మళ్ళా హాఫ్ అన్ అవర్ వచ్చింది వచ్చి మళ్ళా నేను హాఫ్ అన్ అవర్ ఎన్ని తిరిగినా తెలుసా ఏవి భూపాలన్నకి ఆర్తో బ్రష్ కావాలని మొత్తం ఫస్ట్ చుట్టూ తిరిగిన చాయ్ పీకే చాయ్ కాదు కాఫీ పీకే ప్రీ వర్కౌట్ కాఫీ పీనాయా ఏందేమో నా కంటెంట్ మొత్తం అయిపోయింది వీడు మంచిగా కన్సిస్టెన్సీగా వెళ్తుండో నాదే వస్తుంది కాలేజ్ స్టార్ట్ అయినా సార్ ఒకసారి కాలేజ్లో మొత్తం బంద్ చేసి సీదా దీని మీద ఫోకస్ చేద్దామంటే అట్లా కాదు ఏం చేయాలో అర్థమైతే వీడేమైనా మోటివేషన్ ఇస్తాడా అంటే అది ఇస్తలేడు నాది ఛానల్ గురించి చెప్తున్నా అవన్నీ కాదు నేను కన్సిస్టెన్సీగా పెడతలే వీడియోస్ ఎడిటింగ్ ఉన్నాయి నావి ఇంకా ఎడిటింగ్ చేసిన వీడియో దాన్ని ఎడిటింగ్ చేసి ఇట్లా తమ్నేల్ అందామంటే తమ్నేల్ ఈ దోస్తు గుద్దెంట తిరుగుతాడు ఇంక తమ్నేల్ ఫ్రీ చేస్తాడు మళ్ళీ నాకు చేయడు ఉండకూడదు ఏం చేయాలి దానికి పైసలు దీనికి పైసలు జిమ్కి పైసలు పెట్రోల్కి పైసలు అమ్మా పైసలు అట్లా ఏం సంబంధం అయితే లేదు సో గట్టిగా అనుకొని ట్రై చేస్తా ఇక మనది ఏంటంటే కంటెంట్ డైలీ పెడతలేను ఎందుకంటే కంటెంటే లేదు
కంటెంట్ చూసినా అది ఏదో ఎప్పుడుదో వీడియోస్ కంటెంట్ పెడుతున్నావా లేదా డైలీ వీక్లీ 2 వీడియోస్ రీల్స్ అయినా సరే రీల్స్ వస్తలేవు రీల్స్ ఎడిటింగ్ నువ్వు అదన్నా పెడుతున్నావురా నేను ఎన్ని రోజులైంది పెట్టక ఫోన్ ఒక డబ్బా ఫోన్ ఉంది మొత్తం 1080 వస్తాయి 720 వస్తాయి అదే క్వాలిటీ 4K రాదు మస్తు కుదరం అవుతుంది ఎడిట్ చేస్తున్న మొత్తం క్వాలిటీ మొత్తం పోతుంది ఫోన్లో ఎడిట్ చేయడానికి కూడా రావట్లేదు ఇక ఫోన్ చూస్తున్నా ఫోన్ కొందామని పైసలు లేవు ఇది గోప్రో కొన్నా ఇది దీంతో నేను రికార్డింగ్ చేస్తా అంతే చేస్తున్నా అది కూడా ఈఎంఐ మీద ఇంకేంది మ్యాచ్లు ఆడుతున్నా రికార్డ్ చేద్దామంటే చేస్తున్నా అని పోస్ట్ చేద్దామంటే మంచిగా వీడియోస్ వస్తలేవు మంచి ఎంటర్టైనింగ్ లేదు దానికి పోస్ట్ కూడా చేస్తలేదు ఇది కూడా చేస్తలేదు సగం అవుతుంది బ్యాటింగ్ అవుతుంది కానీ మళ్ళీ బౌలింగ్ రికార్డ్ అవ్వట్లేదు ఎందుకంటే బయట కెమెరాలు ఏం లేవు రికార్డర్స్ ఎవరు లేరు కాబట్టి రికార్డ్ ఏం అవ్వట్లేదు కథ లేదు ఇక నెక్స్ట్ ఒక వ్లాగ్ వస్తుంది ప్రాక్టీస్ వ్లాగ్ అప్లోడ్ చేస్తా నెక్స్ట్ ఇది సండే వస్తుంది ఇప్పుడు ఇది వెనస్డే వస్తుంది వెనస్డే నైట్ వచ్చేస్తుంది వెనస్డే నైట్ ఆర్ థర్స్డే ఫ్రైడే లోపు వచ్చేస్తుంది అప్లోడ్ అయిపోతుంది సో ఇది మా సిచ్యువేషన్ ఇప్పుడు మెయిన్ ఏంటిదంటే పైసలు ఏం చేసినా పైసలు కంపేరింగ్ చేసి ఏదో ఇక్కడ జిమ్ ఫీజులు ఇవి ఈఎంఐలు దానికే పోతున్నాయి 5,000-6,000 ఇక మిగిలిన ఒక 500-1000 రూపాయలు ఖర్చులు మంచిగా ఇదంతా ఇట్లా మోటివేషన్ వెనకాల సాంగ్ ఉంటుంది చూడు చిన్న సాంగ్ పెట్టి ఏదో ఇట్లా లో మోడ్లా సాంగ్ అది పెట్టి తీసుకుంటే చెప్పాలి కొటేషన్స్ అట్లా కొటేషన్స్ మాట్లాడితేనే మనం టాప్ అవుతాం తెలుసా నా బాధ ఎప్పుడు ఉంటే వీడియో ఎడిటింగ్లో అజ్జి అంటుండే అరే కొటేషన్లు అంటే అట్లా మాట్లాడాలి రా మోటివేషన్ మనం కూడా వ్యూస్ కోసం ఏమైనా చేయాలని చెప్తాను అది కూడా కంటెంట్ అని చెప్తున్నారు మన సిచ్యువేషన్ ఇది నా రియాలిటీ నా దగ్గర ఉన్న ఇప్పుడు పరిస్థితి నడిచే సిచ్యువేషన్ నా దగ్గర ఇంట్లో అడగడానికి కూడా ఇంట్లో అడగలేము ఒకసారి మీకు తెలిస్తే అదే ఏజ్ వచ్చేసినాక ఒక మెచ్యూరిటీ వచ్చిన ఇంట్లో అడగలేము పైసలు అడిగితే మంచిగా అనిపించదు కొన్ని ఇస్తారు కానీ అడగలేము ఇంట్లో కూడా పరిస్థితి కొంచెం తెలుసు ఎట్లుంటా మిడిల్ క్లాస్ అంటే అంతే ఇక చలో కాఫీ తాగేసి ఇంటికి వెళ్ళేసి బ్యాగ్ పైసలు నాది ఉంది రేపురా ఈరోజు ఏంది నిన్న చేయలేముగా ఎట్లా ఏం చేద్దాం టెస్ట్ నేను ఫ్రైడే కొట్టినా ఫ్రైడే ఏది కొట్టినావు టెస్ట్ కొట్టేసినాం ఈరోజు బ్యాగ్ పైసలు చెప్పినది అదే చేద్దాం అదే బ్యాగ్ పైసలు చేద్దాం అప్పర్ బాడీ కొంచెం లైట్గా చేసుకుందాం ఇక చెస్ట్ కొంచెం చేసుకుందాం బ్రేక్ కూడా వచ్చింది కదా 2 సెట్ చేసి బ్యాగ్ ఎక్కువ చేద్దాం అంతే సో చలో వెళ్దాం చౌకే హాయ్ గాయ్స్ వెల్కమ్ టు సమద్ భయ్యా నమస్తే క్రికెట్ బ్లాగ్ చెప్ప మూవీలో సమదే హీరో అయిపోయిందా నువ్వు ఆప్షన్ పెట్టేదా కర్ణాకర్ అన్సోల్డ్ లెక్కనారా కర్ణాకర్ అన్న అది 300 వేస్ట్ నాకు కూడా వేస్ట్ నువ్వు అన్సోల్డా రిటైన్ ప్లేయర్ అరే అన్సోల్డ్ ప్లేయర్స్ ఒక టీం పోదాం రా అరే చూసుకోవాలా అన్సోల్ ప్లేయర్స్ అందరం టీం అయితే ఒకటి మొత్తం టీం అయితే రషీద్ భాయ్ గిట అన్సోల్డ్ అంటగా అది ఎప్పుడు లేరాడా అంతా రాజకీయాలు రాది ప్లేయర్ గిట్ట వేస్ట్ ప్లేయర్లు డమ్మి రాయలు అంతా ఎవరివి వంశన్ అయ్యి 3,000-4,000 చేంజ్ 300 చేంజ్ మ్యాచ్ అంట రన్లు 6,000 కన్నాక 2,000 చిల్లర మ్యాచ్లు 4,000 రన్లు 2,000 మ్యాచ్లో 200 మ్యాచ్లు యావరేజ్ ఆయన కన్నా కర్ణాకర్ అనేది ఎక్కువ ఉంది సో తెలిసి ఉంటే పాలిటిక్స్ పోతే అది చెప్పొచ్చు పొలిటిక్స్ అంటారా మన లాస్ట్ చేయాలి ఆడ స్టార్ట్ చేసుకున్నా నా పర్ఫార్మెన్స్ స్టార్ట్ నా స్టాట్స్ లేవు తెలుసా అసలు నా స్టాట్స్ కట్టుకుంటున్నా అందుకోసం తీసుకోలేదు అదే అంటున్నా స్టాట్స్ మెయింటైన్ చేయలేదు నేను చేయాలి అవి అవి ఎట్లనే 10,000 పైన చేసేస్తుంది ప్రొఫైల్ మళ్ళీ స్టార్ట్ చేసి 10,000 పైన మనది నీవి మ్యాచెస్ ఎక్కువ వికెట్ లేవని తీసుకోలేదు అదే ఇంజురీ ఉన్నాగా మొత్తం
మ్యాచ్ లో ఆడినా బౌలింగ్ స్పిన్ వేసిన. ఈరోజు కాక్ వర్క్ కాక్ వర్క్ అంటే కాక్ వర్కౌట్ తమ్ముని వర్కౌట్ ఏమో. మొత్తం బాత్రూంలో వేసి వెళ్తాం అలాగే అంతకాంతి బాక్స్ టికెట్లకు తీసుకురారా నువ్వు. చెప్పకుండా మేము పెట్టుకున్నా సార్ పోయినా మళ్ళీ వాన తక్కువ అయితే పోదాం. బాక్స్ టికెట్లు అవి దున్నుదాం. అరే పంపండి సేపు నీకు అవి బాయినవి కెమెరా हेलमेट GoPro. వ్యానా ఎవరో తెచ్చుకున్నాడు స్టార్ట్ చేద్దాం. भैया अनबॉक्सिंग అన్బాక్సింగ్ వీడియో. అన్బాక్సింగ్ బ్రో. ఏం అన్బాక్సింగ్ బ్రాండెడ్ జెబ్రానిక్స్. ఓ 50 kg Samad is trying to lift 50 kgs of chest peg flies. ఒక్కొక్కటి తీసుకోవాలి. ఇక్కడ పోతుంది రా. ఫస్ట్ అక్కడ సైడ్ తిరిగి తీసుకో. అట్లా కాదు, సైడ్ తిరిగి మొత్తం నీ లాక్ చేసి షోల్డర్ని ఇట్లా తీసుకురా. షోల్డర్ లాక్ చేయరా. గుడ్ చేతి హ్యాండ్ చూస్తావా. ఓవర్ సైడ్ టీ షర్ట్ కూడా ఇట్లా అయిపోయిందా. हालत देख के मालूम हो रही कितनी मजा आ रही. लास्ट एक्सरसाइज बैक दी आर्म्स ఉన్నాయి చెస్ట్ షోల్డర్ ఒకటి లేదు అప్పర్ బాడీలో 4 లేదు అనుకోండి. ఇక రేపు షోల్డర్ లెగ్స్ కోర్ 3 కవర్ చేయాలి. రేపు ఇంకా చిన్నది సరే అంట రేపా ఒకటి కొట్టేస్తావు ఇతనే ఇట్లా బిస్కెట్లు అయినా ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది. అయిపోయింది. దొడ్డుగా కనబడుతున్నారా కనబడుతున్నా కొంచెం దొడ్డుగా. నేనే ఇప్పుడు కనబడుతున్నాను అసలు మరి 2 సంవత్సరాలు అవుతుంది చేసి. నేను నువ్వే కనబడతావు ఇప్పటికి. దొడ్డు కాదురా కొంచెం పక్కగా షేప్స్ కనబడతాయి కానీ బల్క్ కనబడతాయి. అంతేనా. ట్రైపాడ్ క్లోతింగ్ అవుతుంది ఇప్పుడు. సో గైస్ వర్కౌట్ అంతా అయిపోయింది ఆల్మోస్ట్. జస్ట్ బైసెప్స్ ఉంది, బైసెప్ అయిపోయింది, బ్యాక్ అయిపోయింది, చెస్ట్ అయిపోయింది, జస్ట్ ఆల్స్ ఒకటి ఉంది. రెడీ మొత్తం అయిపోయింది. బైసెప్ కొడుతుంటే చేతులు ఇట్లా మొత్తం షేక్ అవుతున్నాయి. మ్యాచ్ ఆడినాం ప్లస్ ఇప్పుడు జిమ్లో వర్కౌట్ చేస్తున్నాము. మొత్తం నడిచేది ఏం లేదు, అంతా అయిపోయింది. ఎంజాయ్డా ర్యాంప్ బైసెప్ చూపాను చూసాం ఎట్లుంది. ఐసీఎన్ పోతానంటావా వద్దా? మనం సేమ్ కావాలంటే ఐసీఎన్ పోవాలి. చేద్దామా ట్రాన్స్ఫర్మేషన్ విత్ లీడ్ మజిల్. ఐసీఎన్లో కూడా మొత్తం పాలిటిక్స్, ఏడు పోయినా పాలిటిక్స్.
అది పరిస్థితి. అది పరిస్థితి. ఇట్లా పోతుంది ఇప్పుడు స్నాప్ పెడదామని స్నాప్ లేదు. అయిపోయింది అలవాటు అయిపోయింది. ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేసిండు. ఇన్స్టాగ్రామ్ ఒకటి ఉన్నది, మెయిన్ అకౌంట్ డిలీట్ చేసిండు. ఇక డిలీట్ చేయలే, డిలీట్ లాగౌట్ అయిపోయిండు. స్నాప్ డిలీట్ చేసిండు. మొత్తం ఇక డిస్ట్రాక్షన్ అవుతుందంట పిల్లలతోటి, కాలేజ్ తోటి. చూస్తారా నాయన నీ బ్లాగ్ని? సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ బ్లాగ్. వెళ్తే అగ్లే బ్లాగ్ అల్లా ఖుదాఫిజ్. ఖుదాఫిజా? ఖుదాఫిజ్. రైట్. ఖుదాఫిజ్. సలాం అలైకుం. అస్సలాము అలైకుం. ఖైరియత్? అల్హమ్దులిల్లా. అదే